అందరికీ నమస్కారం అండి. డాక్టర్ జాలాది విజయ ఛానల్కి మరొకసారి స్వాగతం. ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైన రోజు మన జీవితంలో, మన చరిత్రలో, మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే చాలా ప్రముఖమైన రోజు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎందరో జీవితాలలో ఆకుల దప్పులు తీర్చి ఎంతనో సామాన్యుల్ని మంత్రులుగా, సీఎంలుగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి, తెలుగు కళామాత తల్లి ముద్దుబిడ్డ, తెలుగు చలనచిత్ర సీమకి ఒక దిక్చూచి. రాముడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడో, కర్ణుడు ఎలా ఉంటాడో, దుర్యోధనుడు ఎలా ఉంటాడో మనకి తెలియదు. కానీ రాముడు అంటే ఇలాగే ఉంటాడు, కృష్ణుడు అంటే ఇలానే ఉంటాడు అని మనందరం కూడా గర్వంగా గొప్పగా చెప్పుకునే నందమూరి తారక రామారావు గారు, నట సార్వభౌమ, నట కిరీటి, సార్వభౌముడైన మా ఎన్టీ రామారావు గారి జన్మదిన సందర్భంగా నేను ఒక చిన్న వీడియోని మీకు చేయటం జరుగుతుంది. దీనిలో యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు, సంక్షేమానికై కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త అన్న నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఘన నివాళిని అర్పిస్తున్నాను. పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అనే 3 అవసరాలని తీర్చటమే తన జీవిత ఆశయంగా భావించిన ధీరోదాత్తుడు అన్న ఎన్టీ రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పిన మహామేధావి. అన్నగా ఆడబిడ్డలకు ఆస్తి హక్కు ఇచ్చిన, మండల వ్యవస్థతో పాలనా రంగాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్ళిన, పక్కా ఇళ్ల నిర్మాణంతో పేదలకు ఇల్లు అందించిన, కిలో 2 రూపాయల బియ్యాన్ని అందించిన, పేదల ఆకలి తీర్చిన, ఏది చేసినా ఆయన మనసులో ఉన్నది ఒక్కటే, నా తెలుగు జాతి సగౌరవంగా తల ఎత్తుకు నిలబడాలి అన్న సంకల్పమే ఆయన చరిత్రలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించి పెట్టింది. అంతేకాదు, చరిత్రనే సృష్టించిన చిరస్మరణీయుడు మన అన్న ఎన్టీ రామారావు గారు. ఈనాటికి తెలుగుదేశం ఉజ్వలంగా ప్రకాశిస్తుందంటే అది ఆయన ఆశీర్వాద బలమే. ఆ మహనీయుడి సంకల్పాన్ని నెరవేర్చేందుకు అహర్నిశలు కష్టపడుతున్న, సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని, ఏదో సాధించాలని, తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని, అన్నగారి మాటని నిలబెట్టాలన్న ఆలోచనతో ముందుకు నడుస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మరొకసారి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఎందుకంటే ఎన్టీ రామారావు గారి కోసం చెప్పాలి అంటే మా నాన్నగారికి ఎన్టీ రామారావు గారికి ఉన్న పరిచయాన్ని కూడా నేను ఒక్కసారి గుర్తు చేసుకుంటాను. కవులని, కళాకారులని గౌరవించటంలో ఆయనకి ఆయనే సాటి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పుణ్యభూమి నాదేశం నమో నమామి అనే పాట రాయటానికి మేజర్ చంద్రకాంత్ సినిమా కోసం రాఘవేంద్రరావు గారు నాన్నగారిని ఎన్టీ రామారావు గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, కవివర్యులు రండి, ఆసీనులు కండి అని నాన్నగారు వెళ్ళగానే, లోపలికి వెళ్ళగానే నాన్న చేతులు కట్టుకొని నిలబడి, సార్ నమస్కారం అండి అని ఇలా చెప్పగానే ఆయన లేచి నుంచొని, రండి కవివర్యులు, కవీశ్వరులు మీరు, ఆసీనులు కండి అని ఎంతో గౌరవంగా సాటి కళాకారుని గౌరవించిన గొప్ప మహనీయుడు అన్న ఎన్టీ రామారావు గారు. ఆయన ఇంతవరకు చరిత్రలో యాక్ట్ చేయని ఒక పాత్రని చెప్పి సుభాష్ చంద్రబోస్, మీకు ఆల్రెడీ నేను ఒక మేజర్ చంద్రకాంత్ పుణ్యభూమి నాదేశం పాట చెప్పినప్పుడు చెప్పాను. ఆ పాటలో ఆ సుభాష్ చంద్రబోస్ గారి క్యారెక్టర్ ని చెప్పి
ఆ క్యారెక్టర్ని రాయించుకొని మరి దాన్ని యాక్ట్ చేసి తన లాస్ట్ ఆఖరి సినిమాలో ఒక గొప్ప మహానుభావుడికి, చరిత్రను సృష్టించిన గొప్ప మహానుభావుడికి, గొప్ప కథానాయకుడికి, కళామ తల్లి ముద్దు బిడ్డకి అంతే గొప్ప స్థాయిలో ప్రముఖ రచయిత కళాప్రపూర్ణ డాక్టర్ జాలాది గారు రాసిన పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదాస్మరామి అనే పాట చిరస్మరణీయమైనది. ఏ రోజు కూడా ఇప్పటికీ కూడా మహానాడు జరుగుతున్నా, ఆగస్టు 15 వస్తున్నా ఈ దేశభక్తి గేయం చరిత్ర ఉన్నంత వరకు కూడా ఈ దేశభక్తి గేయం వస్తూనే ఉంటుంది. అంతేకాకుండా ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలి. ఈ సందర్భంగా మరొక వ్యక్తికి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఆయనే టిడి జనార్దన్ గారు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈరోజు చరిత్రలో శకపురుషుడు అనే ఒక గొప్ప మహత్తరమైన కార్యాన్ని తలపెట్టి శకపురుషుడు ఉత్సవాలను చేస్తూ ఆ ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులందరితో, చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరితో కూడా నాకు ఆ శకపురుషుడు అవార్డుని, ఆ ఫంక్షన్ లో ఆ అవార్డు తీసుకునే అదృష్టాన్ని కలిగించిన టిడి జనార్దన్ గారికి, అంతేకాకుండా శకపురుషుడు పుస్తకం చరిత్ర ఉన్నంత వరకు ఈ శకపురుషుడు పుస్తకంలో నాకంటూ 2 పేజీలని నేను అన్న ఎన్టీ రామారావు గారి కోసం నేను రాసిన 2 పేజీలు, నాన్నగారికి ఎన్టీ రామారావు గారికి మధ్య జరిగిన సిచ్యువేషన్ ఈ శకపురుషుడిలో, అన్న ఎన్టీ నాకంటూ ఈ శకపురుషుల్లో ఈ 2 పేజీల రాసే అదృష్టాన్ని నాకు కల్పించిన టిడి జనార్దన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నా. ఈ సందర్భంగా మరొకసారి అన్న ఎన్టీ రామారావు గారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ, ఈ చరిత్ర నింగి నేల ఉన్నంత వరకు, చరిత్ర ఉన్నంత వరకు తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డని స్మరించుకుంటూ, తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ గల్లీలో ఉన్న నాయకులని గడగడలారించి తెలుగువారి ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు మన అన్న ఎన్టీ రామారావు గారి జన్మదిన 102వ జన్మదిన సందర్భంగా నివాళులర్పిస్తూ మరొకసారి పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదాస్మరామి అంటూ దానిలో నాన్న రాసిన ఆ 4 లైన్లు, నాకు ఇష్టమైన 4 లైన్లు చెప్పి ఒక చరణంలో, 2వ చరణంలో ఉంటుంది, ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరబట్టిన తెల్లదొరగాడెవ్వడు, బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నుంచి కప్పమడిగే కొమ్ములున్న దమ్ములెవడికి వచ్చారా, బడుగు జీవులు బొగ్గుమంటే ఉడుకు నెత్తురు గుప్పెనైతే ఆ చంద్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా అంటూ ఎంత ఆవేశంగా కవి ఎంత ఆవేశంగా తన ఆవేదనను రాశాడో అదే విధంగా దాన్ని యాక్షన్ చేసి ప్రదర్శన చేసి చూపించిన అన్న ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఆయనకి నివాళులర్పిస్తూ, ఇంత గొప్ప అవకాశాన్ని ఆయన స్మరించుకునే అదృష్టం కూడా నాకు కలిగినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అభినందనలు తెలియచేసుకుంటూ, టిడి జనార్దన్ గారికి ముఖ్యంగా నాకు ఆ అవార్డు శకపురుషుడు అవార్డులో సినీ కళాకారుల కళారంగంలోనే 1800 పాటలు రాసిన రాజారావు జాలాది గారి పాటల మీద PhD చేసే అవకాశాన్ని ఒక కూతురుగా నాకే దక్కింది. దీని సందర్భంగా నాకు ఆ శకపురుషుడు అవార్డుని ఇచ్చిన జనార్దన్ గారికి, ఈ పుస్తకంలో నాకంటూ స్థానం ఇచ్చిన ఆ తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కళామ తల్లి, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.